ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. ఈ రోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి దేవుని లేఖన పరిశీలన చేద్దాం. ఈ మధ్య కాలంలో చాలా మంది బోధకులు యూట్యూబ్ వేదికగా సమస్త జ్ఞానం తమ దగ్గరే ఉందన్నట్టుగా లోతైన లేఖన పరిశీలన లేకుండానే అవాకులు చవాకులు పేలుతూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏ విషయానికి స్పందించాలో ఏ విషయానికి స్పందించకూడదో, ఒకడేమో నేను పౌలుని బట్టి పౌలు ఖండించినట్టుగా ఖండిస్తున్నాను, మళ్ళా మరొకడు నేను యేసు ప్రభులాగా పరిసయ్యుడా, గుడ్డి పరిసయ్యుడా, శాస్త్రుడా ఇలాగా నేను ఖండిస్తున్నాను, కాబట్టి నేను వాక్యానుసారమైన సేవ చేస్తున్నాను అనుకునేటువంటి భ్రమలో పరిసయ్యులాగే బ్రతుకుతున్నారు. పరిసయ్యులు కూడా తాము సేవ చేస్తున్నాం అనుకునే సంఘాన్ని హింసించటం మొదలుపెట్టారు. అపోస్తలుడైన పౌలు కూడా సంఘాన్ని హింసించటం దేవునికి సేవ అనుకునేటువంటి తప్పుడు అభిప్రాయంతో దమస్కుకు వెళ్తున్నప్పుడు పరిసయ్యుడైనటువంటి సౌలును దేవుడు దర్శించి పౌలుగా మార్చాడు. ఈరోజు ఇంకా చాలా మంది సౌలులు క్రైస్తవ్యానికి, దేవుని బిడలకు విరోధంగా ప్రవర్తిస్తూ వాక్యం యొక్క లోతైన కోణం తెలియని పరిస్థితుల్లో లేఖనాలను గాని దేవుని శక్తిని గాని ఎరుగక తమను వెంబడిస్తున్న అనేక మంది అమాయక క్రైస్తవులను తప్పుదారి పట్టిస్తూ తప్పుడు బోధలతో వినువారిని చెరుపుతున్న రోజులు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మనం చూస్తే, పునరుద్ధానం లేదని చెప్పేటువంటి సద్దూకైలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరి ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం ఆడింది, మరి ఆ ఇంట్లో 7 అన్నదమ్ములు ఉన్నారు, యూదుల ఆచార ప్రకారంగా తర్వాతి వాడికి ఇచ్చారు, ఆ తర్వాత 7వ వాడికి కూడా పెళ్లి చేసుకున్నారు, వరుసని అందరూ చనిపోయారేమని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈమె ఎవరి భారీగా ఉంటది అని ప్రశ్నించారు. దానికి ప్రభువు చెప్పాడు, ఒరే అమాయకులారా, మీరు చాలా పొరపాటు పడుతున్నారు, మీరు లేఖనాలు గాని దేవుని శక్తిని గాని ఎరగక పొరపాటు పడుతున్నారు. పునరుద్ధానంలో పెళ్లికి ఎవరు పెళ్లి చేసుకోరు, దేవదూతల వలె ఉంటారని జవాబిచ్చాడు. ఈరోజు చాలా మంది పరిసయ్యులు, సద్దూకైలు నేటి క్రైస్తవ్యంలో తప్పుడు విధానాలతో క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కొంతమంది అయితే తమ బుర్రలో ఉన్న ఆలోచనలను 2 కొరింథీ 2:17 ప్రకారం దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. తమ సొంత అభిప్రాయాలతో వాడికి అట తోచింది వాక్యాన్ని వాడికి తోచినట్టుగా అన్వయించుకుని తప్పుగా వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఒక క్రైస్తవుడిగా ఏ విషయం మీద స్పందించాలి, ఏ విషయాన్ని వదిలేయాలి, దేని విషయంలో సహనం కలిగి ఉండాలి, దేన్ని అసలు సహించకూడదు, ఈ వ్యవహారం ఏమి లేదు. కనిపించిన ప్రతి దాని మీద స్పందించటమే, కళ్ళ ముందున్న ప్రతి దాని మీద స్పందనే, ఇది నా స్పందన, ఇది నా స్పందన. వాడు అనుకునేటువంటి విధానం ఏంటంటే, నేను సేవ చేస్తున్నాను, దేవునికి సేవ చేస్తున్నాను, పౌలులాగా, యేసు ప్రభులాగా అనేటువంటి అమాయకపు ధోరణిలో, ఇంకా చెప్పాలంటే అవివేక చక్రవర్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఆ సంఘపు దూతైన సేవకునికి వర్తమానాన్ని పంపించాడు. 2వ వచనంలో మనం చదివితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అని అంటాడు. ఈ వచనాలను చాలా జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే దేవుడు ఈ సంఘానికి ఉన్నటువంటి మంచి గుణలక్షణాలను మెచ్చుకుంటున్నాడు. అందులో నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం అంటే ఈ సంఘం సహనం కలిగిన సంఘంగా, ఓర్పుతో సహిస్తున్న సంఘంగా మనం చూస్తాం. తర్వాత వెంటనే అంటాడు, నీవు దుష్టులను సహింపలేవనియు అని అంటాడు. అంటే ఈ సంఘం సహనం కలిగి ఉంది, అలాగే సహించలేకుండా కూడా ఉండింది. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఈ సంఘపు దూత అనేటువంటి సేవకుడు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా సహనం కలిగి ప్రవర్తించాడు. ఆ సహనం ప్రభు వలన మెచ్చుకోదగింది, ప్రభు మెచ్చుకున్నాడు కూడా. అలాగే ఈ సంఘపు దూత అయినటువంటి సేవకుడు కొన్నిటిని సహించలేకపోయాడు. అట్టి సహనం కూడా ప్రభు చేత మెచ్చుకోబడింది, ప్రభు మెచ్చుకున్నాడు కూడా. అంటే సంఘపు దూత అయిన సేవకుడు కొన్నిటిని సహించాలి, కొన్నిటిని సహించకూడదు. దేన్ని సహించకుండా స్పందించాలి, దేన్ని సహించాలి. ఈరోజు ప్రతి సేవకుడు ఈ విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. నేను యేసు ప్రభులాగా, నేను పౌలులాగా అని చెప్పుకునేవాడు ఎవడైనా లేఖనం సెలవిస్తున్న దాని ప్రకారంగా, లేఖనానుసారంగా దేన్ని సహించాలి, దేనికి స్పందించాలో నేర్చుకోవడం చాలా అవసరం. ఇలా లేకపోవడం ద్వారానే అన్యజనుల మధ్యలో దేవుని నామం దూషణ పాలవుతుంది. సంఘానికి వాళ్ళ ద్వారా చేసే సేవ కంటే వాళ్ళ అవివేక ప్రవర్తన ద్వారా సంఘానికి చాలా నష్టాన్ని కలిగించేటువంటి క్రైస్తవులు, సేవకులు ఈ రోజున యూట్యూబ్ వేదికలుగా లోకమంతా చూస్తున్నటువంటి
పరిస్థితుల్లో అవివేకపు మాటలను మాట్లాడుతూ సంఘాన్ని చెరగొడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సంఘపు దూత సహింపలేని దుష్టులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనములో, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రైన పనివారును అయ్యున్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును అనేటువంటి మాటలను లేఖనంలో మనం చూస్తాం. అయితే అట్టివారు అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటి? అట్టివారు వేషం ధరించుకున్నారు, మోసగాండ్రుగా ఉన్నారు అని చెప్తున్నటువంటి ఈ అట్టివారు అంటే ఎవరు అనంటే, ఇదే అధ్యాయంలో అంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదివితే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే అంటున్నాడు. యుక్తమే అని అంటున్నాడంటే అలాంటి దొంగ బోధకుల్ని బాగానే సహిస్తున్నారు. ఈ 11వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, నన్ను కూడా ఎలాగైనా మీరు సహించండి. చాలా మంది అబద్ధికులను సహిస్తున్నారు, అవివేకులైనటువంటి వారిని సహిస్తున్నారు కదా అని అంటాడు. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అపోస్తులైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను సత్యానికి అపోస్తులును కదా, నన్ను కూడా మీరు సహించండి. ఈ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తే, మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహిస్తున్నారు. ఈ మొత్తం కాంటెక్స్ట్ లో వేరొక యేసును, వేరొక ఆత్మను, వేరొక సువార్తను ప్రకటించే వారిని సహించకూడదు అని పౌలు బోధిస్తున్నాడు. అంటే పై వచనాల్లో మనం గమనిస్తే ఎఫెసీ సంఘం ఏ విషయాన్ని సహించాలి, ఏ విషయాన్ని సహించలేకపోతుంది అనేటువంటి వాటిని మనం గమనిస్తే, దొంగ అపోస్తలులు, వేరొక యేసును ప్రకటిస్తున్న వారు, వేరొక ఆత్మను కలిగిన వారు, వేరొక సువార్తను ప్రకటించే వారిని సహించటానికి వీల్లేదు, వారు అబద్ధికులు అని ఈ సంఘపు దూత కనుక్కున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది ఈ వేరొక యేసును కలిగినట్టుగా, వేరొక యేసును బోధిస్తున్నట్టుగా మనం సమాజంలో చూస్తున్నాం. ఎందుకంటే వారు మేము నజరేయుడైన యేసును ప్రకటిస్తున్నాం అని చెప్తూనే వారి క్రియల ద్వారా వేరొక యేసును ఎక్స్పోజ్ చేస్తున్నారు. అది ఎలాగో మనం ఈ లేఖనాల్లో నుంచి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు వేటిని సహించాడు, వేటిని సహించలేకపోయాడో మనం చూడాలి. ఈరోజు చాలా మంది నేను యేసు ప్రభులాగా ఖండిస్తున్నాను అని మాట్లాడేవాళ్ళు అసలు యేసు ప్రభు ఏ విషయంలో స్పందించాడు, ఏ విషయంలో మౌనంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి, పరిశీలించాలి. సంఘం ఈ విషయంలో వివేకం కలిగి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు గమనిస్తే, నేను నా తండ్రి వలన ఈ బోధలు మీకు చేస్తున్నాను అని చెప్తున్నప్పుడు, మరి ఆనాటి పరిసయ్యులు, యూదులు, వాళ్ళందరూ శాస్త్రులు మాట్లాడుతున్నారు, మేము అబ్రహాము సంతానం అని. మీరు అబ్రహాము సంతానం అయితే మరి నన్నెందుకు చంపడానికి చూస్తారు? అబ్రహాం అటు చేయలేదే, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వాళ్ళేమన్నారంటే, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాదు, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పాడు. ఇక్కడ గమనిస్తే వాళ్ళకు కాంటెక్స్ట్ బాగా అర్థమవుతుంది. మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు అని వారితో మాట్లాడినప్పుడు వారు యేసుక్రీస్తు యొక్క ఫిజికల్ జననాన్ని గురించి వాళ్ళు అవహేళన చేస్తున్నారు. మేము వ్యభిచారం వలన పుట్టలేదు, మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కాదు అని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వ హననాన్ని వాళ్ళు చేస్తూ ఇక్కడ కనబడతారు. అంటే మరియా మరి అక్రమంగా సంతానాన్ని కన్నట్టుగా పరిశుద్ధాత్మ వలన కాకుండా ఆమె మరి వివాహానికి ముందే గర్భవతి అయింది, పాపం చేసింది, మేము అట్లాగా పాపిష్టి సంతానం కాదు, మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కాదు అని యేసుక్రీస్తు యొక్క పుట్టుకను అవమానకరంగా మాట్లాడుతూ వాళ్ళు అవహేళన చేశారు. అయినా ఈ కాంటెస్ట్ లో యేసు ప్రభు ఒకసారి కూడా తను తాను నిరూపించుకోవటానికి గాని, నేను అలా పుట్టిన వాడిని కాదు, నేను పరలోకం నుంచి వచ్చిన వాడిని వాళ్ళ ముందు కనపరుచుకొని తన పరిశుద్ధతను, మహిమను వాళ్ళు
కనపరచడం గాని చేయలేదు. వాళ్ళు ఆ మాట అన్నా కూడా మౌనంగా ఆయన ఆ సత్య సువార్తను గురించిన బోధే వారితో మాట్లాడుతూ వచ్చాడు. యోహాను సువార్త 8:27లో తండ్రిని గురించి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపలేకపోయారు అని అంటాడు. పరలోకములో ఉన్న తండ్రిని గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడకుండా శరీరానుసారమైన విషయాలను, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను ఎత్తి చూపుతూ ఆయన వ్యభిచారం వలన పుట్టాడని అవమానించడం మనం చూస్తాం. యేసుక్రీస్తుని వ్యక్తిగత దోషంతో అవమానించిన ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంటే వ్యక్తిగత దోషణకు మనం స్పందించకూడదు. అలాగే మనం ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించకూడదు. యేసుక్రీస్తు యొక్క వైఖరి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే వ్యక్తిగత దోషణలు అనేవి పరిసయ్యుల వైఖరి. యేసుప్రభు పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతుంటే వారేమంటారంటే యేసుక్రీస్తు యొక్క ఫిజికల్ బర్త్ డేని గురించి, ఆయన వ్యభిచారం వలన పుట్టాడని అవమానిస్తూ మాట్లాడారు. కాబట్టి వ్యక్తిగత దోషణ అనేది పరిసయ్యుల వైఖరి. ఒక సుంకరి దేవాలయంలోకి వచ్చాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దానికి ఒక పరిసయ్యుడు ఏమైనా ఆలోచించాలి? పోనీలే, ఈ పాపిష్టి అయిన మనుషుడు దేవాలయానికి వచ్చాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వాడికి మారు మనసు ఇచ్చాడులే, దేవుని స్తోత్రం అని ప్రభువుని స్తుతించాల్సిన వాడు ఆ సుంకర్ని ఎత్తి చూపుతూ, ఈ సుంకరి వల్లే నేను లేను, నేను పాపిష్టోడిని కాను అని తన ప్రక్కనున్న వాడిని, వాడి యొక్క వ్యక్తిగత లేక అతని యొక్క జీవితాన్ని బట్టి అతన్ని మరి తక్కువ చేసి దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ పాపిష్టి మనుషుడైనటువంటి సుంకరిని నీతిమంతునిగా తీర్చాడట గాని హెచ్చించుకున్నటువంటి పరిసయ్యుడిని నీతిమంతుగా తీర్చలేదనేటువంటి విషయాన్ని మీరు లేఖనంలో పరిశీలించాలి. కాబట్టి ఎవడైనా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దూషిస్తుంటే ఆ వ్యక్తి పేరును బట్టి గాని, ఆ వ్యక్తి యొక్క ఎత్తును బట్టి గాని, ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి గాని, ఆ వ్యక్తి యొక్క లోపాన్ని బట్టి గాని, ఆ వ్యక్తి యొక్క మరి ఫిజికల్ విషయాలను గాని మాట్లాడి ఎగతాళి చేస్తే వాడు ఖచ్చితంగా పరిసయ్యుని సంతతికి చెందినవాడని మనం గుర్తుపట్టాలి. యేసుప్రభు అయితే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వ్యక్తిత్వ హననాన్ని ఎప్పుడు చేయలేదు. నేను ఆ విషయాన్ని కూడా నేను ఇంక ముందు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. అంటే మనం దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసిస్తే, ప్రకటిస్తే మన వైఖరి ఎలా ఉండాలి? యేసు ప్రభు వైఖరి లాగా ఉండాలి. ఒకవేళ ఎవడైనా సరే ఇలాంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే, దూషిస్తే, విమర్శిస్తే వాడు పరలోకము నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తుని వెంబడిస్తున్నవాడు కాదు, వాడు వేరొక యేసును వెంబడిస్తున్నవాడు అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అంటారు, బాగానే ఉందిలే గాని మత్తయి సువార్త 23లో యేసుక్రీస్తు పరిసయ్యులారా, శాస్త్రులారా అని సంబోధించి వాళ్ళ గుడ్డితనాన్ని, వాళ్ళ బోధను 7 సార్లు అయ్యో అని వారి విషయంలో వారిని పరిసయ్యులు, శాస్త్రులను ఎత్తి చూపి మాట్లాడాడు కదా, అది వ్యక్తిగత దోషణ, విమర్శన కాదా అని మీరు నన్ను ప్రశ్నిస్తారు. ఆగండి, నేను ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. యేసుక్రీస్తు కాలంలో ముఖ్యంగా యోధా మతంలో 6 రకాలైన గుంపులు, యోధా మతం 6 గుంపులుగా విభజింపబడి 6 రకాలైనటువంటి ప్రజలుగా వారు తమ సిద్ధాంతాలను, విశ్వాసాలను కలిగిన వారే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 6 రకాలు ఏంటనంటే, ఒకటి పరిసయ్యుల గుంపు, రెండవది సద్దూకైల గుంపు. పరిసయ్యులు అంటే ప్రత్యేకించబడిన వారు, సద్దూకైలు అంటే సాదోకు యొక్క అభిమానులు లేక సాదోకు యొక్క బోధన అనుసరించే వారిని సద్దూకైలు అని అంటారు. హేరోదును అభిమానించే వాళ్ళను హేరోదీయులు అంటారు. 3వ గుంపు హేరోదీయులు. 4వ గుంపు జెలోతీయులు, మతాభిమానం కలిగినటువంటి వారు. ఆ తర్వాత 5వ గుంపు శికారీయులు. వీళ్ళని ఏమని పిలిచారంటే కత్తి మనుషులు అని అర్థం. వీళ్ళు కత్తిని కలిగి ఎప్పుడు కూడా మరి రోమా ప్రభుత్వాన్ని గాని, రోమా పన్నులు కట్టే వారిని గాని వ్యతిరేకిస్తూ జీవించారు. దీని గురించి అపోస్తలుల కార్యాలు 21:38లో మరి ఒక ఐగుప్తీయుడు 400 మందిని అరణ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు కదా, ఆ వ్యక్తి నువ్వేనా అని పౌలును ప్రశ్నించడం మనం చూస్తాం. అలాంటి ఒక గుంపు వాళ్ళను శికారీయులు అని పిలుస్తారు. ఆ తర్వాత 6వ గుంపు ఎస్సేనీయులు. వీరు ఈ మాట యొక్క అర్థం ఏంటంటే వీరు గౌరవనీయులు అని అర్థం. వీళ్ళు దేవాలయానికి వెళ్లరు, ఇంకా ఏ వ్యవహారాల్లో పాలు పొందరు, వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వీళ్ళు ఎవరితోనూ కలవరు. దేవాలయానికి కూడా ఎందుకు వెళ్ళరంటే దేవాలయం మొత్తం కూడా పాడైపోయిన పరిస్థితిలో అక్కడ వ్యాపారాలు జరుగుతూ ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలతో నిండిపోయి ఇలాంటి వ్యవహారం అక్కడ కనిపిస్తా ఉంటది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా బ్రతుకుతూ, ఒంటరిగా జీవనాన్ని కొనసాగిస్తూ వీరు పట్టణం వెలుపలు గాని, కొండ గుహల్లో గాని అలా ఒంటరిగా బ్రతుకుతున్నారు. ఒక రకం చెప్పాలంటే చరిత్రకారుల మాటను బట్టి యేసుప్రభు వారు చిట్ట చివరి పస్కా విందును సిద్ధపరచడానికి మరి ఒక నీటి కడవను భుజాన్ని పెట్టుకున్న వెళ్తున్న ఒక మనుషుడు మీకు కనిపిస్తాడు. ఆ ఇంట్లో మీరు సిద్ధపరచండి, అతన్ని అడిగితే చెప్తాడని అంటే ఆ రోజున ఏర్పాటు చేసిన
ఆ విందు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇల్లు ఒక ఎస్సేనీయునిది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా నీటి కుండల్ని ఆడవాళ్ళు మోసుకొస్తారు, మగోళ్ళు మోయరు. అలా మగోళ్ళు మోస్తున్నారంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే ప్రత్యేకంగా వ్యత్యాసంగా ఉంటారని అర్థం. ఈ 6 రకాలైన గుంపులు యోధా మత ప్రజల్లో ఉన్నారు. వారి వారి విశ్వాసాలను బట్టి ఈ వ్యత్యాసం వచ్చిందే తప్ప వారొక తెగ వాళ్ళు కాదు, ఒక గోత్రం వాళ్ళు కాదు. పరిసయ్యులు అనేది ఒక గోత్రం కాదు, సద్దూకయ్యులు అనేది ఒక గోత్రం కాదు. అన్ని గోత్రాల నుండి వాళ్ళ విశ్వాసాలను బట్టి వచ్చినటువంటి ఒక గుంపుని మరి పరిసయ్యులు గుంపుగాను, సద్దూకయ్యులు గుంపుగాను, హేరోదీయులు గుంపుగాను, జెలోతీయులు గుంపుగాను, సికారీయులు గుంపుగాను, ఎస్సేనీయులు గుంపుగాను ఇలా 6 గుంపులుగా పిలుస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో మోర్మన్స్ అంటారు. మోర్మన్ అనేటువంటి వ్యక్తి యొక్క బోధను అనుసరించినటువంటి వారిని మోర్మన్స్ అంటారు. మరి కొంతమందిని మనం చూస్తాం యెహోవా సాక్షులు, అలాగే కొంతమంది బ్రెన్హమైట్స్, అలాగే కొంతమంది పరలోకపు తల్లి మేము ఆరాధించే వాళ్ళం, ఇలా చెప్తుంటారు కదా. ఇప్పుడు వాళ్ళ విశ్వాసాలను బట్టి వాళ్ళకు ఆ పేర్లు ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులని వాళ్ళని విమర్శించినప్పుడు వాళ్ళలో ఏ వ్యక్తి యొక్క పేరు ఆయన ప్రస్తావించలేదు. ఈ మాట మీరు గమనించాలి. ఏ వ్యక్తి యొక్క పేరు ప్రస్తావించి ఆ వ్యక్తిని అవమానించినట్టుగా ఎక్కడ కూడా మనం చూడం. యేసుక్రీస్తు కాలంలో ఇంచుమించుగా ఈ పరిసయ్యులు 6,000 మంది ఉన్నారు. 6,000 మంది పరిసయ్యులు ఉన్నారు. మరి సద్దూకయ్యులు సన్హెద్రిన్ సభలో ఎక్కువ శాతం ఉన్నారు. వీళ్ళు 70 మందిలో ఎక్కువ మంది సద్దూకయ్యులు రాజకీయ వర్గంగా బలాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే వారు పులిసిన పిండి లాంటి బోధ వాళ్ళు బోధిస్తారు గాని చేయరు. వేషధారణ, ఆత్మీయ గుడ్డితనంతో వాక్యపు సత్యాలు గ్రహించలేకుండా మరి వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని ఇవన్నీ పక్కన పెట్టేశారు. ఎప్పుడో మనుషుల పద్ధతులను దైవోపదేశాలుగా మార్చేసుకున్నారు. ఈ 6 గుంపులు వాళ్ళ ఆలోచనలు బట్టి మరొక తీవ్రవాదుల్లాగా, వ్యతిరేకుల్లాగా ఇలా వ్యవహరిస్తూ వాళ్ళు వస్తున్నారు. కాబట్టి దేవుడు ఒక వ్యవస్థను పేరు పెట్టి ఆ వ్యవస్థలో ఉన్న మనుషుల్ని మీరు మారుమనస్సు పొందాలి అని మాట్లాడాడు తప్ప ఒక అననీయాని గాని లేకపోతే ఒక నికోదేమని గాని ఆయన ఒక మనుషుని పేరు పెట్టి ఎప్పుడు మాట్లాడలేదు. ఈవెన్ పరిసయ్యులను ఆయన ద్వేషించలేదు. పరిసయ్యుడు అనే నికోదేము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రేమతో చేర్చుకొని అతనికి దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులు చెప్పినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. అంటే దేవుని యొక్క ద్వేషం ఏంటి అనంటే ఆయన ఒక వ్యక్తి యొక్క వేషధారణ, ఆత్మీయ గుడ్డితనాన్ని, అలాగే వాళ్ళ బోధను, పులిసిన పిండి లాంటి బోధను, ఇలాంటి వాటినే ఆయన ఎండగట్టాడు, వాటినే విమర్శించాడు, వాటి గురించే మాట్లాడాడు తప్ప ఒక వ్యక్తి యొక్క ఎత్తును బట్టి గాని, పొడుగును బట్టి గాని, ఒక వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి గాని వ్యక్తిత్వ హననం ఎప్పుడు యేసు ప్రభు చేయలేదు. మీరు 4 సువార్తలు పరిశీలిస్తే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని తెలియకుండా చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, నేను యేసు ప్రభు లాగా ఖండిస్తున్నాను అని, వ్యక్తిత్వ హననం చేస్తూ. అయితే ఇక్కడ మనం చూస్తే వారి వాక్యమును ఎరుగక వాళ్ళు ఏం చేశారు తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అంటే శాస్త్రులు అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. అంటే పరలోకములో ఉన్న దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని పరిసయ్యుల పట్ల, ధర్మశాస్త్రోపదేశకుల పట్ల, సద్దూకయ్యుల పట్ల కలిగి ఉన్నాడు. వాళ్ళు కూడా రావాలి, మారు మనసు పొందాలని దేవుడు ఆశపడ్డాడు. గాని వాళ్ళైతే దేవుని చిత్తాన్ని నిరాకరించారు అనే మాట చాలా స్పష్టంగా మనం చూస్తాం. కాబట్టి ఈ 4 సువార్తల్లో మీరు పరిశీలన చేస్తే యేసు ప్రభు ఎప్పుడు కూడా వ్యక్తిత్వ హననం, ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ద్వేషం పెట్టుకొని వాడిని ఎట్లాగైనా సాధించాలి, నన్ను, నా జననాన్ని అవమానించాడు, లేకపోతే నన్ను అవహేళన చేశాడు, ఎట్లాగైనా వాడికి నేను ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలి, ఏదో ఒక రకంగా వాడి మీద కక్ష తీర్చుకోవాలి, ఏదో ఒక రకంగా నేనే కరెక్ట్ అని నిరూపించుకోవాలి, ఇలాంటి తప్పుడు అభిప్రాయం యేసు ప్రభువులో ఎక్కడ మనం చూడం, ఎక్కడ మనకు కనిపించదు కూడా. కాబట్టి ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవడైనా నేను యేసు ప్రభు, పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభు వాడనని చెప్పుకుంటే వాడెప్పుడు వ్యక్తిత్వ హననానికి ఎప్పుడు పాల్పడడు. ఒక వ్యక్తిని ఎప్పుడు పేరు పెట్టి అవమానించే విమర్శ చేయడు. ఈ రోజు మీరు గమనిస్తే ప్రియదేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ఎలాంటి వాటికి స్పందించాడు, వేటిని సహించలేకపోయాడు అనే విషయాలు మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ మీరు చూస్తే యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళి, యెరూషలేములో ఎడ్లను, గొర్రెలను, పావురాలు అమ్మే వారిని, వాళ్ళు కూర్చుంటాం అవన్నీ చూసి ఆయన కోపం వచ్చేసింది. తాళ్లతో కొరడాలు ఆయనే చేశాడంట. గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోసివేసి, రోకలు మార్చే వారి రోకలు చల్లివేసి, వారి బలలన్నింటినీ పడగొట్టేసి, పావురాలు అమ్మే వారితో ఇక్కడి నుంచి వీటిని తీసుకొని పండి, నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయొద్దు, వ్యాపారపు పాపిష్టి సంబంధమైన వాటిని సహించలేక వాటిని ఖండించాడు. ఇక్కడ ప్రార్థనలు జరగాలి, ఆరాధనలు జరగాలి,
కానీ మీరు దీన్ని దొంగల గుహగా మార్చేశారు, వ్యాపారపు గుహగా మార్చేశారు, రోకలు మార్చుకుంటున్నారు, ఇది వ్యాపార స్థలంగా మార్చారు అని దేవుడు ఆ విషయంలో స్పందించాడు. దేవుడు ఒక వ్యవస్థను, ఒక విధానాన్ని, అలాగే ఒక రకమైనటువంటి తప్పుడు మత శాఖలను ఖండించాడే తప్ప యేసు ప్రభు పరిసయ్యులను వ్యక్తిగతంగా ఎప్పుడు వాళ్ళను అవమానించలేదు. దేవుడు పాపాన్ని ద్వేషించాడు గాని పాపిని ప్రేమించాడు. దేవుడు ఒక వ్యక్తిని ద్వేషించడు. అతనిలో సాతాను స్వభావాన్ని, పాపిష్టి గుణాన్ని, పాపపు నైజాన్ని ప్రభువు ద్వేషిస్తాడు. పరిసయ్యుడైన నికోదేము కూడా ప్రేమతో ఆయన బోధించాడని సంగతి ఈ సమయంలో మరలా మీకు గుర్తు చేస్తున్నాను. చాలా మంది దేవుని పేరిట, వాక్యం పేరిట వ్యక్తిత్వ దోషణకు తెగబడుతూ తామే పరమ భక్తుల్లాగా, వాళ్లే క్రైస్తవ్యాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ వారు ఏ యేసుని వెంబడిస్తున్నారు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తునేనా, లేక వేరొక యేసునా? మీరే చెప్పాలి. వేరొక యేసు అయితే వేరొక ఆత్మ వాళ్ళలో పనిచేస్తది. వేరొక ఆత్మ వాళ్ళలో పనిచేస్తే వేరొక సువార్తను వారు ప్రకటిస్తారు. యేసు ప్రభు జీవితమే ఒక సువార్త కదా. అలాంటి జీవితం కాకుండా వారు తమదైన శైలిలో వేరొక బోధను, వేరొక వైఖరిని కనపరుస్తుంటారు. ఈ విషయంలో మీరు కొంచెం వివేకం కలిగి ఉండాలని క్రైస్తవ సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. మరి కొందరు అంటున్నారు కదా, మరి పౌలులాగా నేను స్పందిస్తున్నాను అని అంటారు. పౌలు ఎలాగైతే ఖండించాడో అలాంటి పాపిష్టి మనుషులను సంఘంలో ఉండకూడదు అది ఇది అని చెప్పని ఖండించాడని మనం చూస్తాం కదా. పౌలు కూడా ఎలా స్పందించాడో వాక్యాలు మనం చూద్దాం. ఆయన ఎప్పుడు కూడా అన్యుల ఎదుట ఎప్పుడు సంఘాన్ని గుర్చిన విషయాలు మాట్లాడలేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయం మనకు అర్థమైంది. కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు. అన్యుల ఎదుట ఆయన ఈ విషయాలు మాట్లాడకూడదని, అన్యుల దగ్గర న్యాయాలు, క్రైస్తవ సంబంధమైన, సంఘపు సంబంధమైన విషయాలు అన్యుల ఎదుట మాట్లాడకూడదని సూచనలు చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాము అని అంటాడు. అంటే పోరాడేది ఒక మనిషితో కాదు, రక్తమాంసాలతో కాదు, శరీరాలతో కాదు. మరి దేంతో పోరాటం అనంటే సాతాను వాడి యొక్క మృగాలు. వాళ్ళు ఆ మృగాలు ఏంటనంటే ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మలు, ఇవి ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మృగాలు. వీటితోనే నేను పోరాడుతున్నానని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అవివేక తర్కాలును, మరి వంశావళులు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాలు నిష్ప్రయోజనం, వ్యర్థమైనవి కాబట్టి వాటికి దూరంగా ఉండండి అని అంటాడు. అవివేక తర్కాలు, కలహాలు, వివాదాలు ఇవన్నీ నిష్ప్రయోజనమైనవి, అవి వ్యర్థమైనవి, వాటికి దూరంగా ఉండండి అని చెప్పి అంటాడు. అంటే ఈ విషయంలో మనం చూస్తే పౌలు కూడా ఒక వ్యక్తిగత దూషణ అనేటువంటిది ఎప్పుడూ చేయలేదు. సంఘంలో తన ఆత్మీయ బిడ్డలను అయితే ఖండించాడు. అది ఏ సేవకుడైనా చేస్తాడు. ముందు వ్యక్తిగతంగా ఖండించాలి, తర్వాత 2-3 సాక్షులతో ఆ విషయాన్ని మాట్లాడాలి, తర్వాత సంఘం దృష్టికి తీసుకురావాలి, ఆ తర్వాత చివరిగా అతన్ని ఒక అన్యుడిగా భావించి అతన్ని విడిచిపెట్టేయాలి. ఇది పౌలు చెప్పిన బోధ. ముందు వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఒక వ్యక్తి మీద ద్వేషం ఉందనుకోండి, ముందు వెళ్ళి వ్యక్తిగతంగా పలానా విషయంలో ఇదిగో ఇది నీ తప్పు అని ఆ వ్యక్తితో మాట్లాడాలి. అప్పుడు వినలేదనుకో 2-3 వెంట పెట్టుకుని వెళ్ళి మాట్లాడాలి. అప్పటికీ వినలేదనుకో సంఘం దృష్టికి దాన్ని తీసుకురావాలి. అప్పటికీ వినలేదనుకో ఇక అతన్ని అన్యుడిగా భావించి వదిలేయాలి. మరి పౌలులాగా ఈరోజు చేస్తున్నారా? అట్లా లేదు. డైరెక్ట్ గా యూట్యూబ్ వేదికగా ఎంతో మంది అన్యజనులు చూస్తుండగా వ్యక్తిగతమైనటువంటి దూషణలు, ఒక వ్యక్తి యొక్క పేరును బట్టి, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కూడా వ్యక్తిగత దూషణకు దిగలేదు. ఒక వ్యక్తిలో ఉన్న పాపాన్ని ఖండించాడు గాని ఆ వ్యక్తిని ద్వేషించలేదు. అతన్ని కొంతకాలం సంఘానికి దూరంగా ఉంచితే వాడికి సిగ్గు కలుగుతుంది, మళ్ళా వాడు మారు మనసు పొందుతాడనే ప్రేమపూర్వకమైనటువంటి శైలినే ఆయన కనపరిచాడు తప్ప ఆ వ్యక్తిని శాశ్వతంగా పోగొట్టుకోవాలనేటువంటి నైజమైతే లేదు. యేసుక్రీస్తు నడిచినటువంటి దారిలోనే అపోస్తలుడైన పౌలు కూడా నడిచాడు. ఆ విషయాలు మనం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. పౌలు తన వాదనలతో ప్రజల్ని మార్చాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. పౌలు ఒక ఎఫెక్టివ్ మార్గంలో, ప్రాముఖ్యమైన మార్గంలో నడుస్తూ అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రభు కోసం సంపాదించడం జరిగింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 32వ వచనంలో, మనుష్యరీతిగా నేను ఎఫెసులో ఉన్న మృగాలతో పోరాడిన ఎడల నాకు లాభం ఏంటి అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నేను శరీరానుసారంగా ఎఫెసులో ఉన్న మృగాలతో నేను పోరాడానా? అలా కాదు కదా. నేను ఆత్మానుసారంగానే ఎఫెసులో ఉన్న మృగాలతో పోరాడాను. ఎఫెసులో ఉన్న మృగాలు ఏంటి అనంటే, నేను
ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఎఫెసీ పత్రిక 6:12 ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు, వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహం, వీటితో ఆయన పోరాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దుష్ట సాంగత్యం ఇప్పుడు మంచి నడవడికని చెరిపేస్తుందని పౌలు చాలా స్పష్టంగా మాట్లాడాడు. దీనికి మనం చూస్తే ఎఫెసులో మృగాలతో ఆయన పోరాడిన దానికి ఫలితంగా అపోస్తుల కార్యాలు 19:17 నుంచి మీరు 20 వచనం వరకు మీరు చదివితే అందులో మీకు అర్థమవుతుంది. ఎఫెసు పట్టణంలో చాలా మంది పౌలు ప్రకటించినప్పుడు తమ మంత్ర పుస్తకాలు తెచ్చి వాటన్నిటిని అందరి ఎదుట కాల్చివేశారు. ఇంచుమించుగా ఆ కాలంలోనే 50,000 వెండి రూకలు ఖరీదైనటువంటి మంత్ర పుస్తకాలు, అనేకమైనటువంటి వాటన్నిటిని తెచ్చి అక్కడ కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభావంతో 20వ వచనంలో రాయబడింది, ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమైంది అని మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి? పౌలు శరీరానుసారంగా మీరు అనుసరిస్తున్న మంత్ర పుస్తకాలు గాని, విగ్రహారాధన గాని, ఇవన్నీ పాపం, తప్పు అని వాళ్ళని ఖండించి, వాళ్ళని అవమానించి, లేకపోతే వాళ్ళ మీద వాదనకు దిగి వాళ్ళని గెలవలేదు గాని, అతడు సువార్త ప్రకటించడానికి ముందు ఆ పట్టణం మీద ఉన్న బలవంతుడిని బంధించాడు. పట్టణం మీద ఉన్న బలవంతుడు అంటే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి మృగంతో పోరాడి దాన్ని జయించాడు. జయించిన పిమ్మట అక్కడికి వెళ్లి సువార్త ప్రకటిస్తే గొప్ప ఉజ్జీవం, ప్రభావంతో దేవుని వాక్యం ఆయా ప్రాంతాల్లో విస్తరించడం మనం చూస్తాం. కాబట్టి ఈ రోజు మనం చాలా మంది, నేను పౌలు దారిలో నడుస్తున్నాను అని చెప్పుకుంటున్న చాలా మంది ఊరికే నాకు అంతా తెలుసు అనేటువంటి అవివేకాన్ని ప్రదర్శించటం, వ్యర్థమైన వాదాలకు దిగటం, వ్యక్తిగత దోషణలు చేయటం, క్రైస్తవ్యాన్ని భ్రమ పెట్టడం, ఇలా చేస్తున్నారు. అసలు ప్రభు దగ్గర పట్టుమని మరి ఒక రాత్రి గడిపే అనుభవం లేదు, ఒక పూట దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవాలు లేవు. చాలా మంది ఏం చేస్తారంటే వాదనతోనే మనం ఎలాగైనా ముందుకు వెళ్ళిపోవచ్చు, మనం సంపాదించుకోవచ్చు, లేకపోతే పేరు సంపాదించుకోవచ్చు, ఇలాంటి వాటిని చాలా మంది అనుసరించడం ఈరోజు క్రైస్తవుల్లో చూస్తున్నాం. మనం చేయాల్సిన ఎఫెక్టివ్ సేవ ఏంటంటే ఒక ప్రాంతంలో ఉన్న బలవంతుడిని బంధించి ఆ తర్వాత ఆ ప్రాంతంలో మనం స్వార్థను ప్రకటించాలి. అదే వాక్యానుసారమైనటువంటి విధానం. కాబట్టి శరీర కార్యాలతో దేవుని సేవను మనం చేయలేం. శరీర కార్యాలు అంటే తెలుసు కదా, కోపం, ద్వేషం, అసూయ, మత్సరం, వీటితో దేవుని సేవ జరగదు. ఆత్మతోనే, దేవుని పరిశుద్ధాత్మతోనే మనం దేవుని సేవను జరిగించగలుగుతాం. కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. యేసుక్రీస్తు వైఖరి ఎలాంటిది, ఆయన ఏ విషయంలో స్పందించాడు, పౌలు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు, ఈ రోజు మనం స్పష్టంగా తెలుసుకున్నాం. యేసు ప్రభు వ్యక్తిగతంగా ఎవ్వరిని ఎప్పుడూ విమర్శించలేదు. ఆయన తప్పుడు వ్యవస్థలను, తప్పుడు మత గుంపులను సామూహికంగా ఖండించారే తప్ప వ్యక్తిగత హననానికి, వ్యక్తిత్వ హననానికి, ఒక వ్యక్తి యొక్క జుట్టును బట్టో, రంగును బట్టో, లేకపోతే వేసుకున్న వస్త్రాలను బట్టో, పరిస్థితులను బట్టో ఎప్పుడూ ఆయన అవమానించలేదు. ఒకవేళ అలాగ అవమానించి ఎవడైనా మాట్లాడితే వాడు పరలోకము నుండి దిగి వచ్చిన యేసు ప్రభుని వెంబడించేవాడు కాదు, వాడు వేరొక యేసుని వెంబడించేవాడు. వాడేం బోధిస్తాడు, వాడిలో ఏ ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి యూట్యూబ్ లో కనిపించే ప్రతి ఒక్కటి దైవ సంబంధమైన, మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు క్రైస్తవమా మరి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఆత్మను నమ్మక అంటే ప్రతి బోధకుడిని నమ్మొద్దు. వాళ్ళలో ఉన్న ఆత్మలో అసలు దైవ సంబంధమైనవో కాదో పరీక్షించండి. వాక్యానుసారమైనవి అవునో కాదో మీరు పరిశీలించండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత హననం ఎప్పుడు చేయలేదు. మరి నేను ఈ మాట చెప్తున్నాను. దేవుని వైఖరి అయితే దేన్ని సహించాలి, దేవుని సహించకూడదో స్పష్టమైన అవగాహన ప్రతి సేవకుడికి ఉండాలి, సంఘ బిడ్డలకి ఉండాలి. వ్యక్తిత్వంగా ఎవడైనా నేను దూషించాడా, అవమానించాడా, దానికేం మనం పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. కానీ బోధ విషయంలో ఎవడైనా తప్పుదారి, తప్పుడు బోధ, తప్పుడు వ్యవహారాలు, తప్పుడు విధానం కలిగి ఉన్నాడా, ఖచ్చితంగా వాడిని ఖండించాలి. కాబట్టి ఈ రోజున మీరు ఈ సత్యాన్ని గ్రహించి ఇందులో మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి ఏ విషయంలో మనం స్పందించాలి, ఏ విషయంలో స్పందించకూడదు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలని, ప్రతి ఆత్మను మీరు గుర్తుపట్టాలని, దేవుని ఆత్మానుసారంగా నడవాలని, మరలా పెంతెకొస్తు రోజున దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించినట్లు అంత్య దినాల్లో కడవరి వర్షం, పెంతెకొస్తు రోజు వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు తొలకరి వానగా సంఘం మీద కుమ్మరించబడ్డాడు. ఈసారి కడవరి వానగా ఆయన సంఘాన్ని కోతకు సిద్ధపరచబడబోతున్నాడు. కాబట్టి ఆత్మతో నడిచే, ఆత్మానుసారంగా నడిచే, వాక్యానుసారంగా నడిచే, వాక్యపు విలువలతో నడిచే సేవకుడిని వెంబడించండి. అలాంటి సంఘంలో నిలబడండి. ప్రభు రాకడికి సిద్ధపడండి. దేవుడు మీకు తోడై మీ కన్నులు తెరిచి సత్యములో మిమ్మును నడిపించునుగాక. మరొక అంశంతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు కృప మీకు తోడైండునుగాక.